చేస్తానంటే చదివే కొద్దీ నాకు ఎంత రాదో నాకు అర్థమవుద్ది. అందుకని నాకు తక్కువ ఏం రాదని చెప్తాను. ఎందుకంటే నాకు ఆ విఘ్నత ఏం నేర్పించిందంటే చదువు మీరు నేర్చుకునే కొద్దీ ఇంత నాకు తెలియదు అనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాగానే ఇంకా నాకు ఇంత తెలియదు అనిపిస్తుంది. నాకు ఇంత వచ్చని నేను ఎప్పుడు అనుకోకూడదు. నాకు ఎంత తెలియదు అనుకోవాలి. నేను ఎంత తెలియదు అనుకోవడంలో నేను చాలా తక్కువ నన్ను తగ్గించుకుని మాట్లాడతాను. అంతేగాని నాకు చదువు రాక కాదు. జ్ఞానాన్ని అపారమైన జ్ఞానం. ఉదాహరణకి నాకు కావాల్సిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరూ ఏమనుకుంటారు సినిమా డైరెక్టర్ ఇట్లా అనుకుంటాం కదా. వాజ్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన చదువుకున్నాడు, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మేమందరం చాలా చదువుకొని వచ్చాం సినిమాల్లోకి. సినిమా అనేది 24 క్రాఫ్ట్ల తాలూకు ఒక కలయిక. నీకు లైటింగ్ ఎలా చేయాలి, ఎంత లెన్స్ వాడాలి, అండ్ ఎంత పెర్ఫార్మెన్స్ చేయాలి, ఇట్స్ గ్రేట్ సైంటిఫిక్ ఆర్ట్. సో వీళ్ళందరికీ అలాగే అనుభవం అనేది అవసరం ప్రతి చోట. మీ డాక్టర్స్ చదువుకోవడానికి ఇన్ని సంవత్సరాలు కావాలి. మీరు ఎన్ని సంవత్సరాలు మీరు ఏమంటుందని హౌస్ సర్జన్ చేయాలి, 1 సంవత్సరం. సో నేను కూడా డాక్టర్స్ నుంచి నేను నేర్చుకుందని కూడా ప్రజల్ని బాగు చేయాలంటే నేను కూడా డాక్టర్ అవ్వాలి. కాకపోతే ఆమె సోషల్ డాక్టర్, ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. ఈ 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడానికి హౌస్ సర్జన్ చేస్తారు కదా. ఈ 5 సంవత్సరాలు నేను కూడా బాగు చేయడం హౌస్ సర్జన్ పొన్నాను. అందుకే పోటీ చేయాలి. ఇప్పుడు